నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అనకాపల్లి జిల్లా సంపతిపురం జగనన్న కాలనీలో లబ్ధిదారుల ఆందోళన. 3 ఏళ్లైనా మౌలిక వసతులు కల్పించలేదని ఆవేదన. సత్యసాయి జిల్లా రైతులను నష్టాల్లోకి నెట్టిన వడగండ్ల వాన. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల విజ్ఞప్తి. జగనన్న లేఅవుట్లలో లొసుగులకు ముసుగులు. 240 కోట్ల బిల్లుల చెల్లింపులకు అధికారుల గూడు పుటాను. ఏప్రిల్ 28న కెనడా పార్లమెంటు ఎన్నికలు. అధికారికంగా ప్రకటించనున్న నూతన ప్రధాని మార్క్. రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు. మిలిటరీ స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా పరస్పర దాడులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న P4 కార్యక్రమానికి రాజధాని అమరావతి వేదిక కానుంది. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో P4 విధానాన్ని ప్రకటించాయి. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది రోజు సాయంత్రం P4కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు అమరావతిలోని వెలగపూడి సచివాలయం ఎన్నిక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున దాదాపు 10,000 మంది దీనికి హాజరు కానున్నారు. అందుకు తగ్గట్లుగా 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కంప తొలగింపు పనులను శనివారం సాయంత్రం ప్రారంభించారు. గుంటూరు యంత్రాంగం, CRD అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో రోడ్ల పండుగ మొదలైంది. 200 కోట్ల రూపాయల విలువైన పనులు పట్టాలెక్కాయి. డ్రైనేజీ పనులు సైతం వేగంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతుండటంతో అధికారులు, గుత్తేదారుల్లో జోష్ నెలకొంది. 21, 22 డివిజన్లలో కోలలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తనిఖీలు చేశారు. వార్డులో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ రోడ్డు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. వారం రోజుల్లో 303 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పనుల పురోగతి మీద స్థానిక శాసనసభ్యుడిగా ఆకస్మిక పర్యటనలో భాగంగా ఎక్కడికి వెళ్లేది, ఏ వార్డుకి వెళ్లేది ఎవరికీ చెప్పకుండా ఆ యొక్క డివిజన్లలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి, వాటి మీద స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగే కార్యక్రమం ఈరోజు ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నేరుగా పనుల వద్దకు వచ్చిన తర్వాత అక్కడ పర్యవేక్షించే ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో వారితో మాట్లాడి ఆ యొక్క ప్రజల్ని దానికి సంబంధించి లోటుపాట్లు కూడా అడిగి తెలుసుకుని కొన్ని చోట్ల ప్రజలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటిని కూడా నీట్గా రాసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మిత్రుడు షంషుద్దీన్తో కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి పనుల్లో నేరుగా ప్రజలను భాగస్వాములు చేసేదానికి రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని, నేను ఊర్లో లేని సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఆకస్మిక పర్యటన ఉంటుందని తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా సంపతిపురం జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గత పాలకులు కొండలపై ఇళ్ల స్థలాలు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అష్ట కష్టాలు పడి ఇల్లు కట్టుకుంటే తీరా 3 ఏళ్లు గడుస్తున్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని మహిళలు ఆగ్రహం వెలుబుచ్చారు. తాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వమైన సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. మరి ఇక్కడ మేము వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. మరి కొత్తూరు పంచాయతీలో ఉన్న వాళ్ళకి మరి జగన్ గారు మరి ఇల్లు స్థలం ఇచ్చారు. మరి మేము అప్పు చేసి ఇంటి పనులు చేసుకొని ఏదో చెరుకు బండ్లా చేసుకొని అక్కడ అద్దెలు 5,000 కట్టుకోలేక మరి అప్పు చేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఉదయం 6ంటికి వెళ్ళిపోతే సాయంకాలం 7-8 అవుద్ది. ఈ 7-8 గంటలకి ఈ రోడ్ల మీద రావడానికి ఈ లైట్లు, ఈది లైట్లు లేవు. ఈ లైట్ల వల్ల ఈ గోతుల్లోంచి ఎలా రావాలో కూడా మాకు తెలియట్లేదు. ఆ తర్వాత ఎలాగో
వెళ్ళిన మనిషి ఎప్పుడు వస్తాడా ఏటని మేము బయట నుంచి కూర్చొని చూస్తుంటే తాగుబోతులు ఎవరు పడితే వాళ్ళు తాగడానికి ఎలా పడితే అలాగ పాములు ఈ కుక్కలు ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి కుక్కలు ఇక్కడ వదిలేస్తున్నారు. మోటార్లు వేసారు, ఎవరికి అవసరమైతే వాళ్ళు మోటార్ వేసుకుంటున్నాం, నీళ్ళు పట్టుకుంటున్నాం. కానీ ఆ మోటార్ కాలిపోయిందంటే దిక్కు దివానం లేదు. ఒక్కరిని మెకానిక్ని ఇక్కడికి రమ్మంటే వాడిని 10 సార్లు మేము పిలుచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చాక ఎవరు మీరిస్తారా అని వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ఒక నీళ్ళ ట్యాంక్ కట్టించమని, ఇంటింటి కొలాయిలు ఇవ్వమని, రోడ్లు వేయమని, వీధి లైట్లు వేయమని, అంతకు మించి మేమేం అడగట్లేదు. మాకు ఈ ఈ లేఅవుట్లు వేయడమే చాలా మామూలుగా ఎక్కడ కొంచెం ఉంటే అలా గడ్డ అలా ఉంటే ఎలా ఉంటే అలా వేసి ఇచ్చేసారండి. రూట్ బాగాలేదు, అసలు గడ్డలో కూడా వేసి ఇచ్చేసారు మాకు సైట్లు. అంచేత ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ ట్రాక్టర్లు రావడంలో ఇవన్నీ రోడ్డు అంతా వర్షానికి కొట్టుకుపోయి బళ్ళు వెళ్ళడానికి ఏంటి మనుషులు తిరగడానికే ఇబ్బందిగా ఉంది రోడ్డు మాకు. ఎత్తు నుంచి నీరు కొట్టుకొచ్చేసి మొత్తం అంతా డొలిసేసి రోడ్డు అంతా డొలిసేసి అయిపోయి ఇళ్ళ దగ్గర అది రాత్రులు బండ్ల మీద వచ్చేవాళ్ళు అయితే ఎక్కడ స్లిప్ అయిపోయి పడిపోతారు. మా కాలనీ ఏంటంటే ఒక అడవిలో ఉన్న వాళ్ళు కూడా ఇంత చాలా బాగుంటున్నారు. మేము అంత ఇదిగా చాలా ఇబ్బందిగా ఉన్నాం ఈ కాలనీలో అందరూని. వీధి లైట్లు లేవు, తగుని చర్య నీటి చర్య లేదు, వసంతులు లేవు. కాలనీ అయితే ఇచ్చారు, జగనన్న కాలనీ అని. దేనికి జగనన్న కాలనీ అని ఇచ్చారు, పేరనేదే లేదు. మేము దగ్గర 200 మంది దాకా ఉన్నాం. తగిన చర్య మహిళా బాధ్యతలు. మేము నైట్ కరెంట్ లేకపోతే ఆడవాళ్ళు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పాములు అన్నీ కూడా తిరుగుతూ పిల్లలతో రావడం చాలా కష్టం ఉంది. బైకులు వచ్చాయంటే ఏ టైంలో పడిపోతారని కూడా భయంగా ఉంటుంది. నేను కలెక్టర్ గారు మాకు రావాలి, మా కాలనీకి ఏదనేది దారి చూపించాలి. ఎక్కడికి వెళ్ళినా మాకు చర్యను మేమంటే వెళ్తున్నాం, కానీ వాళ్ళంటూ రాలేదు. ప్రతిదానికి కూడా మేము వెళ్తున్నాం, పరిగెడుతున్నాం, అన్నింటికి వెళ్తున్నాం. ఇల్లుదారి పనులు మానుకొని కూడా వెళ్తున్నాం. ఏ మనిషి మాట కూడా చెప్పట్లేదు. దానికి మీ అందరూ మాకు తోడ్పడి మాకు సాయం చేస్తారని మనవిపరంగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు అకాల వర్షాలు కలవరపెడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో కురిసిన వడగండ్ల వాన రైతులను నష్టాల్లోకి నెట్టింది. శనివారం సాయంత్రం వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో చేతికందిన పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో కోతకొచ్చిన మొక్కజొన్న, చిక్కుడు పంటలు నేలకొరిగాయి. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇవి పడే ఏంటివి వడగళ్ళు పడినాయి. వడగళ్ళు పడితే నోటికి వచ్చిన పంట ఆడ అప్పు చేసినాను. రెయ్యం బగులు జింకలకు పక్క ఎండలో పక్క ఉండే నిన్న అవి సొంతకు పడిపోయినాయి. వడగళ్ళు పడిపోతే పంట అంతా నాశనమైంది, ధ్వంసం అయిపోయింది. ఈ రేట్లలో కూడా 40-50 నడుస్తుండే. దీని మీద ఆధారపడినాను. ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయింది. 3 ఎకరాలు మొక్కజొన్న వేసినాను. 3 ఎకరాలకు 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ అకాలం వర్షం వల్ల నా పంట నష్టపోయింది. నా పంటకు ఏదన్నా కానీ ప్రభుత్వ వారు ఏదన్నా సహాయం చేయాలని కోరుతున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ గాలులకు చేతికొచ్చిన అరటి పంట ధ్వంసమైంది. నాయనపల్లి, తురకవారిపల్లిలో భారీ గాలులకు అరటి చెట్లు నేలకొరిగాయి. దాదాపు 100 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి గెలలు నేలబాలాయి. 3 కోట్ల రూపాయల వరకు నష్టపోయామంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఔషధాల దుర్వినియోగంపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈగల్ టీం 2 రోజులుగా తనిఖీలు చేస్తోంది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. బరంపేటలోని భాగ్యశ్రీ ఏజెన్సీస్ గోదాంలో అనుమతులు లేకుండా ఔషధాలు నిల్వ చేశారని అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారులకు వాటిని అప్పగించారు. 18,40,000 రూపాయల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణాధికారిని సునీత తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో వైసీపీ నేత కంచికచర్ల జెడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఆస్తిని వేల్పుల రమేష్ బెదిరింపులకు పాల్పడి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంటూ కేసరకు చెందిన ఓ వ్యక్తి కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేల్పుల రమేష్ను అరెస్టు చేసేందుకు శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంటి వద్దే వేచి ఉన్నారు. అయితే తన భర్త ఇంట్లో లేదంటూ జెడ్పీటీసీ ప్రశాంతి ఇంట్లోకి పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి వరకు ఇంటి బయటే వేచి ఉన్నారు. ఇది గమనించని రమేష్ తలుపులు వేసుకుని ఎవరిని ఇంట్లోకి రానియకుండా బెదిరింపులకు దిగాడు. నిన్నటి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు ఈ హైడ్రామా కొనసాగింది. సంయమనంతో వ్యవహరించిన పోలీసులు అదనపు సిబ్బందిని రప్పించి ఎట్టకేలకు ఇవాళ ఉదయం ఇంటి తలుపులు తీసి రమేష్ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.
నెల్లూరు జిల్లా సంగం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కొండపై నుంచి వేగంగా వస్తున్న లారీ ప్రమాదవశాత్తు పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఘటనలో పెట్రోల్ బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు నుజ్జునుజ్జయ్యాయి. పెట్రోల్ బంకు ముందు భాగం దెబ్బతింది. పెట్రోల్ బంకు ముందు వరికోత యంత్రాలు, తోపుడు బండ్లు ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు పామిడి వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో ఓ లారీ దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వాషింగ్ పౌడర్ లోడ్తో వెళ్తుండగా లారీలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయని బాధితులు తెలిపారు. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ డ్రైవర్ను స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భారత జాతికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించడానికి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ వారు ప్రాణత్యాగం చేసిన షహీద్ దివస్ సందర్భంగా సీఎం వారికి నివాళులర్పించారు. వీరు యువ హృదయాలపై చెరగని ముద్ర వేశారని, ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ వారి స్మృతికి నివాళులర్పిద్దామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణల విషయంలో మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. రెండో నిందితుడిగా ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను చేర్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరపగా ప్రాథమిక ఆధారాలు లభించడంతో అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. జగన్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజని, అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవటం, అనుచిత లబ్ధి కలిగించటం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a) ఐపీసీలోని 384, 120(b) సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది. A1 గా విడదల రజని, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడదల రజని మరిది విడదల గోపి, A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను నిందితులుగా చేర్చింది. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. 2020 సెప్టెంబర్ 4న పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్ క్రషర్ పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే రజనీని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజనీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పిఏ రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వారితో చెప్పారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత 6 రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, ఆర్వీఈఓగా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ లో తనిఖీలకు వెళ్లి హడావిడి చేశారు. ఆ స్టోన్ క్రషర్ పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ తనిఖీల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది అందులో లేదు. ఈ నివేదిక డీజీకి సమర్పించలేదు. అప్పట్లో ఈ తనిఖీల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని, తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలం ఇచ్చారు. స్టోన్ క్రషర్ లో తనిఖీలు జరిపిన నెల రోజుల తర్వాత జాషువా దాని యజమానులకు ఫోన్ చేశారు. వెంటనే విడుదల రజనీని కలవాలని, లేకపోతే 50 కోట్లు జరిమానా విధించడంతో పాటు క్రషర్ను మూయించేస్తారని బెదిరించారు. దీంతో వారు రజనీని కలిశారు. ఆమె ఆదేశాల మేరకు పిఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన 5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత జాషువా మరోసారి క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో స్టోన్ క్రషర్ యజమానులు
యజమానులు రజనీ ఆదేశాల మేరకు 2021 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఆమె మరిది విడుదల గోపిని పురుషోత్తపట్నంలోని ఆయన నివాసంలో కలిసి 2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో జాషువాకు 10 లక్షలు, గోపిని కలిసి మరో 10 లక్షలు చెల్లించారు. విడుదల రజనీ ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు జాషువా చెప్పారు. డబ్బులు ఇచ్చినట్లు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టి వ్యాపారం మూయించేస్తామని బెదిరించారని యజమానులు చెప్పారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. న్యాయవాదులు లక్ష్యం నిర్దేశించుకుని దానిని సాధించే వరకు కష్టపడాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి అన్నారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జిల్లా బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. జూనియర్ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అందుబాటులో ఉండండి, ఫస్ట్ సక్సెస్ అక్కడే. ఆఫీస్కి అందుబాటులో ఉండండి, సీనియర్ ఉన్నా లేకున్నా. క్లయింట్ వస్తారు, క్లయింట్ అవుతారు. నెక్స్ట్ కోర్టుకు అందుబాటులో ఉండండి. ఈ 3 ఫార్ములాస్ మీకు ఆర్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్. అంత కండిషన్ అంతా నేల మీద ఉంది. ఒకసారి పైకి చూస్తే అంత ఖాళీగా ఉంది. పైన చూడండి, నేల చూడకండి, పక్కన చూడకండి. పక్కన చూస్తూ ఉండాలి కానీ పైన చూస్తూ ఉండండి. కొంచెం ఎదగడానికి చాలా బాగుంది. డ్రాప్అవుట్ ఇస్ ద ఫస్ట్ మేనేజ్, డోంట్ గెట్ డ్రాప్అవుట్. సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ బృందం నెల్లూరు జిల్లా కావలి నుంచి బయలుదేరింది. సిఐఎస్ఎఫ్ 56వ వార్షికోత్సవం సందర్భంగా సురక్షిత తీరాలు సమృద్ధి భారతం థీమ్తో కోల్కతా నుంచి కన్యాకుమారి వరకు వారు సైకిల్ యాత్ర చేపట్టారు. కావలి డీఎస్పీ శ్రీధర్ జెండాను ఊపి యాత్రను ప్రారంభించారు. సముద్ర భద్రత, తీర ప్రాంత రక్షణ, విపత్తు నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగా కాలనీలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. భరత్ నగర్కు చెందిన బొడ్డు మహేష్ను పాత కక్షలతో కారుతో ఢీకొట్టి అనంతరం గొడ్డలతో వేటాడి దుండగులు హతమార్చారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం తట్టి అన్నారంలోని ఓ బార్లో జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. పురుషోత్తం అనే వ్యక్తి మహేష్ను బీర్ బాటిల్తో తలపై దాడి చేశాడని, అప్పటి నుంచి కక్షతో మళ్లీ పురుషోత్తంపై మహేష్ అనుచరులు దాడి చేసినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్లినిక్లో 2 వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో మహేష్ బెయిల్పై బయటకొచ్చాడు. హత్యకు సంబంధించి ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల నుంచి ప్లాన్ ప్రకారం తనని కార్లు వెంబడించి తనని ప్లాన్ ప్రకారం చంపేశారు సార్. అది వచ్చేసి పగిళ్ళ పురుషోత్తం, ప్రభా, నాగార్జున, సందీప్, చిలుకు రూపేందర్, ప్రభా, రామ్, వీళ్ళు వెనుక చిలుకు ఉపేందర్ ఉండు. తన ప్రకారం తను చెప్తుంటే వీళ్ళు చేసి మా అన్నని కావాలనే చంపేసారు సార్. వీళ్ళు ప్లాన్ ప్రకారమే చంపేసారు. మీకు దండం పెడతా, మా అన్న ఒక్కడే ఉండు సార్. వాడు నాకు లేకుండా చేసాడు సార్. లేకుండా గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లలో భూములు చదును పేరిట జరిగిన అక్రమాలపై విచారణ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. నాడు తప్పులు చేసిన అక్రమాలకు సహకరించిన అధికారులే నేడు విచారణ బాధ్యతల్లో ఉన్నారు. తమ తప్పులను తామే బయటపెట్టుకోలేని వీరు నాడు పనులు చేసిన వైసీపీ నేతలు, వారి అనుచరులకు బకాయిలుగా ఉన్న 240 కోట్ల బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులతో భూముల చదును పేరిట జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం 2024 డిసెంబర్లో విచారణకు ఆదేశించింది. మొత్తం 9,600 పనుల్లో ఇప్పటిదాకా 3,900 చోట్ల మాత్రమే తనిఖీలు పూర్తి చేశారు. వాటిలోనూ 236 పనులకే సమగ్ర నివేదికలు తయారయ్యాయి. ఉపాధి హామీ పథకంలో కీలకమైన క్వాలిటీ కంట్రోల్ విభాగం గత ప్రభుత్వంలో నిర్వీర్యమైంది. అప్పట్లో ఈ విభాగాన్ని వైసీపీ అనుకూల అధికారులతో నింపేశారు. జిల్లాలో ఇప్పుడున్న ఉన్నతాధికారుల్లో అత్యధికులు గత ప్రభుత్వం నియమితులైన వారే. జగనన్న లేఅవుట్లలో తనిఖీల కోసం ఇంజనీర్లతో బృందాలు ఏర్పాటు చేయడం, వారిచ్చే నివేదికలను పరిశీలించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయడం వంటి కీలక బాధ్యతలను ఈ క్వాలిటీ కంట్రోల్ సీనియర్ అధికారులకు అప్పగించారు. గత ప్రభుత్వంలో వీరితో పాటు ప్రస్తుత జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా భూముల చదును పనుల్లో అక్రమాలకు సహకరించారన్న ఆరోపణలున్నాయి. మూడో పక్షంతో విచారణ జరిపిస్తే వీరిలోనే చాలా మంది అవినీతి వెలుగులోకొచ్చే ఆస్కారం ఉంది. అలా చెయ్యకుండా దొంగ చేతికే తాళాలిచ్చినట్లుగా వీరికే విచారణ బాధ్యత అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.
వివిధ విభాగాల్లోని ఇంజనీర్లతో విచారణ బృందాలు ఏర్పాటు చేయడం, వారితో తనిఖీలు చేయించడం సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారుల బాధ్యత. ఇంజనీర్ల బృందాలు భూములు చదును చేసిన ప్రతి లేఅవుట్ కు వెళ్లి అక్కడ నిబంధనల మేరకు పనులు చేశారా లేదా అన్నది పరిశీలించాలి. కానీ గత 3 నెలల్లో దాదాపు 3900 పనులను మాత్రమే వీరు తనిఖీ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో తనిఖీలు నామమాత్రంగా జరిగాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో విచారణ నివేదికల్లో అక్రమాల తీవ్రతను సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తగ్గించి డ్వామా పీడీలకు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికలను బట్టే పెండింగ్ బిల్లుల చెల్లింపుపై డ్వామా పీడీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గృహ నిర్మాణ సంస్థ పోర్టల్లో పీడీలు వీటిని అప్లోడ్ చేశాకే ఆ సంస్థ బిల్లులు చెల్లిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ధర చూద్దాం. డీలిమిటేషన్ సంబంధించి ఏదైనా ఇప్పటికీ చట్టాలుంటే ఆ చట్టాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చట్టాలే. ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ కమిటీ పార్లమెంట్లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క, మేధావుల యొక్క సలహాలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికీ అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో జరిగిపోతుందని, ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే మీటింగ్లో కూర్చొని మాట్లాడడం ఏదైతున్నదో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ గత 10.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసము అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశ గౌరవాన్ని, దేశ అభివృద్ధిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ విజయము ఒక దేశంగా అన్ని రాష్ట్రాల ప్రజలు సాధించినటువంటి విజయం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే బాగుంటుంది. గ్యారెంటీలు అమలు చేసేటువంటి దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది. అంతే తప్ప కేంద్రం మీదనో లేకపోతే డీలిమిటేషన్ పేరు మీదనో విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలలో ఏర్పడుతున్నటువంటి అసంతృప్తి పోదు అనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు తన స్వప్రయోజనాల కోసము
తమ అస్తిత్వం కోసమో లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నికలు అయిపోగానే ఆ విషయం మర్చిపోయారు, గాలికి వదిలేశారు. తర్వాత కొత్త అంశాలను తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, లేకపోతే దక్షిణాది ప్రజలకు భారతీయ జనతా పార్టీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం ద్వారా మనవి చేస్తూ ఉన్నాము. డీలిమిటేషన్ సంబంధించి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము ఏ ఒక్కరోజు కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు. డీలిమిటేషన్ జరుగుతుందా జరగదా, జనాభా సేకరణ ఎప్పటిలోపల పూర్తవుతుంది, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చర్చించాల్సినటువంటి అంశాలు. ఏది జరిగినప్పటికీ కూడా ఏ ప్రాంతానికి ఒక బియ్యం గింజంతా కూడా అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం దృక్పథంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మనవి చేస్తూ, ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాం. ఈ రెండు పార్టీలు కూడా వెళ్తూ వెళ్తూ మజ్లిస్ పార్టీని మర్చిపోయినట్టుంది. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య సంయోజన చేయడం కోసం మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా కూడా